కనీసం నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా? ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఎందుకు బుక్ చేశావు అని అరుస్తుంది సరియు. చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి, అన్నీ క్లియర్ చేయాలి, అందుకే. అయినా ఇంకో 10 మినిట్స్లో రీచ్ అయిపోతాం, దానికి ఎందుకే ఇలా అరిచి పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేస్తావు? పక్క వాళ్ళ గురించి ఆలోచించినంత నా గురించి ఆలోచిస్తే ఈ పాటికి ఒక బాబుని ఒడిలో పెట్టుకుని తిరిగేదాన్ని. అది ఇంకో 5 ఏళ్ళైనా జరిగేలా లేదు అని గొణుగుతూ నిట్టూరుస్తుంది. ఎందుకే ఎప్పుడు చూసినా ప్రేమ పెళ్ళి పిల్లలు అనే మాట్లాడతావు? నార్మల్ అమ్మాయిలాగా బిహేవ్ చేయొచ్చుగా, అసహనంగా అంటాడు సతీష్. అలా చేయడానికి సిరి ఉందిగా, ఇంకా నేనెందుకు అంటూ గడ్డం కింద చేతులు పెట్టుకొని పక్కనున్న కూల్ లవర్ బాయ్కి సైట్ కొడుతుంది. నాకు తిక్క రేపడానికే పుట్టినట్టున్నావు. అబ్బా విసుక్కోకు బావా, ఎంత ప్రేమ ఉంటే నా కోసం ఇంత చేస్తావు చెప్పు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఓసారి కూడా ఇంకో ఏ ఫీలింగ్ కలగలేదా? లేదు. మరి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు? కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాల్సింది. ప్రజెంట్ అక్కడ ఉండడం మంచిది కాదు. టెర్రరిస్టులను పట్టుకుంటేనే లాక్డౌన్ ముగుస్తారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా అతడి దగ్గర నుండి సమాధానాలు వస్తూనే ఉండేసరికి సతీష్ పెట్టుకున్న స్పెట్స్ తీస్తుంది. సరియు అని సతీష్ వాయిస్ సీరియస్గా వినబడేసరికి, క్లీన్ చేస్తున్నా బావా, ఇంకేం చేయట్లేదు. అరవకు, పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని అతడి డైలాగ్ అతడికే కొట్టి క్లీన్ చేశాక హ్యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసి కళ్ళు మూసుకుంటుంది. ఒకరిది బంధంతో ముడిపడి ప్రేమకు దారి తీస్తే మరొకరికి ప్రేమను సొంతం చేసుకోవడానికి ఆత్మాభిమానమే పోగొట్టుకుంటూ బంధంగా మార్చుకోవాలని ప్రయత్నం. నా ప్రేమను ఎప్పుడు గుర్తిస్తావు బావా అని వేలసార్లు తనకి తానుగా ఆమె వేసుకుంటున్న ప్రశ్న. మౌన ప్రేమను మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ సరియు రూపంలో సిరినే గుర్తుకు వచ్చి సతీష్ మనసు ఆమెను అంగీకరించలేకపోతుంటే కన్నీళ్లు రాని బాధ అతడిది. సతీష్ సరియు లోపలికి రాగానే సిరి అరుపు వినిపించి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఒకరికి మించి ఒకరు కంగారుని కంట్రోల్ చేసుకుంటూ మదన్ రూమ్ దగ్గర తలుపు బాధేస్తారు. మదన్ సిరి బుగ్గకి పంటిఘాటు పెడతాడు. గిల్లితేనే కందిపోయే బుగ్గకు అతడి పంటిఘాటుకి పీసు ఊడిపోయిందేమో అనిపించి నొప్పికి గట్టిగా అరుస్తుంది. అప్పుడే వాళ్ళు లోపలికి వస్తూ వింటారు ఆ అరుపుని. సంజన తన రూమ్ నుండి బయటికి రాదు. సిరి అత్తమామలు టెంపుల్కి వెళ్ళడంతో ఇంట్లో వాళ్ళు చప్పుడు తప్పించి మరొకటి వినపడదు. సిరి నోరు మూతపడేలా పెదవులను లాక్ చేశాడు. బంధించిన ఆమె పెదవులు లిప్స్ అనుకుంటున్నాడో చిప్స్ అనుకుంటున్నాడో ముద్దు మార్చి ఇష్టం వచ్చినట్టు కొరుకుతూ దెబ్బకి వాచిన మూతిని కొరకడంతో ఇంకా ఎక్కువ వాపుగా అయ్యేలా చేస్తూ కింద పెదవి పంటి మునిపంటితో లాగి సిరి ముఖం చూశాడు. ఒక్కోసారి ఒక్కో రకాన్ని రుచి చూపిస్తున్న అతడి పనులకి మదన్ షర్ట్ గట్టిగా పట్టుకొని నొప్పికి ఓర్చుతూ కళ్ళు మూసేసి ఉంటుంది. ఐ లైక్ యువర్ లిప్స్ లైక్ జెల్లీ అంటాడు ఆమె మీద కూర్చుంటూ. మంట పుడుతుందండి కోపంగా అంటుంది. సో వాట్, ఐ లైక్ ఇట్ అని ఆమె టాప్ మీద నుంచి లాగేశాడు. సిరి అని సరియు డోర్ బాదుతూ, బావా రూమ్ సెకండ్ కీ ఉంటే తీసుకొనిరా, లోపల తనకి ఆ శాడిస్ట్ బావ ఏం చేస్తున్నాడో ఏంటో, మళ్ళీ సిరిని హాస్పిటల్కు తీసుకెళ్లాల్సి వస్తుందనుకుంటాను, తొందరగా వెళ్ళు అని సతీష్ని హైరాణ పెడుతుంది. సతీష్కు కంగారుగా ఉన్న ఇద్దరు బెడ్రూమ్లో ఉండగా వెళ్ళడం మంచిది కాదని సైలెంట్గా ఉంటాడు. బావా నిన్నే అని అరుస్తుంది. సరియు ఎక్కువ ఆలోచించకు, మనమే ఓవర్ రియాక్ట్ అవుతున్నాం, వెళ్దాం పదా అంటాడు. నేనెక్కడికి రాను, సిరిని చూశాకే వస్తాను, నువ్వు సెకండ్ కీ తెస్తావా లేదా అని దబాయిస్తుంది. తేవట్లేదు, వెళ్ళిపోతున్నా అంటూ అతడు పక్కకి తిరిగితే, నువ్వు వెళ్ళిపోతే జరిగిందంతా సిరికి చెప్పేస్తాను. బావా అసలే వాడు శాడిస్ట్, నా తరపున ఎవరూ లేకపోతే చంపేస్తాడు, నువ్వే నా బలం అని ముందు బెదిరించి తర్వాత బుజ్జగించుకుంటుంది. ఏమండి సరియు వచ్చినట్టుంది అంటూ బాడీని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ సిరి అంటుంటే మదన్ షర్టు విప్పేసి సిరి మీద పడుకుంటూ తన మొహానికి మరోవైపు అతడి మొహం పెట్టి చేతులు బెడ్ మీద చాచుతాడు. అతని బరువుకి సిరి ఊపిరి తగ్గిపోతుంటే మదన్ బైసెప్స్ చూస్తూ ఊపిరి కష్టంగా అందుకుంటుంది. సతీష్ సరియు మాటలు మదన్కు వినపడుతున్నా పట్టించుకోడు. కన్నింగ్ స్మైల్తో సిరి చంపని ముద్దాడుతూనే ఉంటాడు. సరియు పట్టుబట్టి ఎమోషనల్గా సతీష్ని కట్టిపడేసి స్టోర్ రూమ్ నుంచి స్పేర్ కీ తీసుకొచ్చి డోర్ లాక్ తీస్తూ ఓపెన్గా ఉన్న మాస్టర్ రూమ్ డోర్ ద్వారా బెడ్ మీద ఉన్న సిరి మదన్ల పొజిషన్ వారిద్దరి కళ్ళలో జిరాక్సులు నింపుతుంది. కళ్ళెదురుగా కనబడుతున్న వారి పొజిషన్కు రొమాన్స్ చేస్తున్నారో సెక్స్ చేస్తున్నారో అర్థం కాకపోయినా సతీష్ కళ్ళు మూసుకుపోతే సరియు కళ్ళు పెద్దవి చేసి మరీ ఆ దృశ్యాన్ని వీక్షిస్తుంది.
ఇటు సతీష్ సరియులే కాకుండా అటు మదన్ సిరి కూడా వీరిని చూసి షాక్కి గురైతే మదన్ బాడీని తన బాడీకి అడ్డుగా పెట్టుకొని వాళ్ళని చూడలేక ముఖం కవర్ చేసుకుంటుంది సిరి. మదన్ సిరి మీద నుండి లేచి తన మీద బెడ్షీట్ కవర్ అయ్యేలా విసిరి నిలుక్కుపోయిన సరియు వైపు నడుస్తుండగా సతీష్ సారీ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సతీష్ని చూసి అక్కడ మదన్ పెదవుల్లో కన్నింగ్ స్మైల్ నిలిచిన సరియుని చూసి కోపంగా మారుతూ గొంతు పట్టి బయటకు గెంటేశాడు. ఇంకోసారి మా ప్రైవేట్ లైఫ్లో ఇన్వాల్వ్ అయితే ఈ ఇంటి నుండి బయటకు పంపించేస్తా, సేమ్లెస్ గర్ల్ అని డోర్ విసురుగా క్లోజ్ చేశాడు. ఫార్ అసాడిస్ట్, ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా, నా అక్క ఇల్లు అని మూతి తిప్పుకుంటూ సతీష్ కోసం వెళ్తుంది. అప్పటికే సతీష్ రోడ్డు మీద కార్ని చక్కర్లు కొట్టిస్తాడు. అత్త అత్త బావెక్కడా అడుగుతూ కిచెన్ ప్లేట్ ఎక్కి కూర్చుంటుంది సరియు. ఏ బావా, నేను ఇంత క్యూట్గా ఎవరిని బావా అని పిలుస్తాను, నా సతీష్ని పైన రూమ్లో రొమాన్స్ చేసుకుంటున్నాడు బావ కాదు, శాడిస్ట్ బావ అని లాస్ట్ మాట మెల్లగా గొణుగుతుంది. సతీష్ బయటకు వెళ్ళడం చూశాను. ఏమైంది? ఏం లేదు, నా వల్ల చిన్న మిస్టేక్ జరిగింది, నా కారణంగా సారీ చెప్పాడు, అందుకే నేను బావకి సారీ అడగాలి. ఏం చేశావే? కుదురుగా ఉండకుండా ఏదో చేశాలే, ఉండు కాల్ చేస్తా అని వెర్రి నవ్వుతూ డబ్బాలోని జీడిపప్పు తీసుకొని కిచెన్ నుండి బయటకు వస్తూ సతీష్కు కాల్ కలుపుతుంది. సిరి మీద ఉన్న ప్రేమలో కోరిక లేకపోయినా ఆ క్షణం ఎందుకో మదన్ ముందు అలా నిలబడ్డం సతీష్కి తల తీసేసినట్టు అనిపిస్తుంటే సరియు కాల్ కట్ చేసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. ఇప్పుడే రింగ్ అయింది, అంతలోనే స్విచ్ ఆఫ్ అయ్యింది. బావా షై ఫీల్ అవుతున్నాడా లేకపోతే గిల్టీ ఫీల్ అవుతున్నాడా అని ఆలోచిస్తూ వాళ్ళ నాన్నగారి పిఏకి కాల్ చేసి అర్జెంటుగా సతీష్ లొకేషన్ కనుక్కొని పెట్టమంటుంది. రూమ్లోకి వెళ్ళిన సంజన నేరుగా వాష్రూమ్లోకి వెళ్తూ రాత్రి ఏం జరిగిందో ఒంటి మీద ఉన్న గుర్తులు గుర్తు తెచ్చేసరికి ప్రాణం నిలబడకపోతుంటే మలినమైన శరీరాన్ని ఏ సోప్ పెట్టి కడగాలో అర్థం కాక బాడీ నొప్పికి 2 గంటల పాటు షవర్ కిందనే గడిపేస్తుంది. ఆ క్షణం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎలా దాయాలి అని ఆలోచిస్తూ నరకం అనుభవిస్తుంది. కానీ పడుతున్న బాధని కన్న తల్లితో పంచుకొని ఉంటే ఆ నరకం నుండి సగం బయటపడేదేమో. నీ చెల్లికి వాడికి అస్సలు సిగ్గు లేదేంటే అని సిరిని అంటూ బెడ్ మీద పడిపోయి సిరిని మీదకి లాక్కుంటాడు. ఎందుకో కంగారు పడి వచ్చుంటారండి, కావాలని ఎవరైనా వస్తారా అని షర్ట్లెస్గా ఉన్న మదన్ ఛాతి మీద చెంపను పెడుతూ అంటుంది. ఏమో, అసలే నీ జపం చేసేవాళ్ళు. మీకు సతీష్ బాబు మీద ఎప్పటికీ కోపం పోదా? స్టిల్ మై లాస్ట్ బ్రీత్, వాడు ఒక కిల్లరే అని సిరి నడుముని బిగిస్తాడు. ఇద్దరి మధ్యన కాసేపటి వరకు సైలెంట్ కొనసాగగా సిరిని వదిలేయడంతో ఊపిరి పీల్చుకొని టాప్ వేసుకోవడానికి సిద్ధపడుతుంది. మదన్ లేచి మొబైల్లో లేటెస్ట్ అప్డేట్స్ చూస్తూ సిరి ముందు మొబైల్ పెట్టి చూడు అన్నట్టు సైగ చేసి షర్ట్ వేసుకుంటున్నాడు. జడ కట్టి మొబైల్ అందుకున్న సిరికి ఊహించనివి తన వెనుక జరిగినవిని కనిపిస్తుంటే ఏంటిది అని అడుగుతూ తడపడుతుంది. కనిపించట్లేదా? సరియు కిడ్నాప్డ్ ఇన్ కోల్కతా. ఎప్పుడు ఎలా కిడ్నాప్ ఏంటో అర్థం అవ్వక ఈ గ్రహంలోనే ఉన్నానా ఇంకో గ్రహంలో బ్రతుకుతున్నానా అన్న క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ బెడ్ మీద కూర్చుండిపోతుంది. కిడ్నాప్ అయినప్పుడు తెలిస్తే బాధపడతావని అందరూ దాచారు, బట్ ఇప్పుడు ఓకే కదా, తెలుసుకో. మదన్ మొబైల్ బెడ్ మీద పెట్టి ల్యాబ్కు వెళ్తున్నారా అని అడుగుతూ నిల్చుంటుంది. వెళ్ళాలి, ఈరోజు రేపు ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ అయితే తప్పించి యూఎస్ వెళ్ళి లైఫ్ హ్యాపీగా లీడ్ చేయలేము. ఈవినింగ్ కొంచెం తొందరగా వస్తారా? ఎందుకు? షాపింగ్కి వెళ్ళడానికి. షార్ప్ 6 o'clockకి రెడీగా ఉండు, లేకపోతే ఇక్కడి నుంచి మాల్ వరకు నడుచుకొని వస్తావు అంటూ వెళ్ళిపోయాడు. సిరి అలాగే అని సరియు రూమ్కి వెళ్ళేసరికి అక్కడ ఖాళీ రూమ్ దర్శనమిస్తుంటే సరియు అని పిలుస్తూ హాల్కి వెళ్తుంది. అక్కడ కూడా కనబడదు. సరియు బయటకు వెళ్ళింది సిరి అని అంటారు వాళ్ళ అత్తగారు. ఎక్కడికి అత్తయ్య? సతీష్ దగ్గరకు అనుకుంటా. అందరూ కలిసి నన్ను మోసం చేశారు కదా అని కోపంగా కన్నీళ్లు ఆపుకుంటూనే వెళ్ళిపోతున్న మదన్ని చూసి నవ్వుతూ తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడిపోయింది. సరియు సతీష్ ఆఫీస్లోకి నేరుగా వెళ్ళిపోతుంటే సెక్యూరిటీ ఆపడానికి ట్రై చేస్తారు. సెక్యూరిటీ సతీష్కు కాల్ చేసి ఇన్ఫామ్ చేయడంతో లోపలికి పంపించాక విసుక్కుంటూ లోపలికి వెళ్ళినప్పటికీ చైర్లో వెనక్కి వాలి కూర్చొని ఉంటాడు సతీష్. బావా, చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చేసావు అని సరియు అరుస్తుంది కోపంగా. బయట సెక్యూరిటీ దగ్గర నీ పరువు తీయడం ఇష్టం లేక తెలుసు పంపమని చెప్పాను. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళకపోతే నువ్వు ఎవరో తెలియదని బయటకు పంపించేస్తా.
సరియు స్ట్రాంగ్ వాయిస్తో అంటాడు సతీష్. గెంటేయ్, అక్కడ శాడిస్ట్ గెంటేశాడు, ఇక్కడ నువ్వు. మీ ఇద్దరికి ఆట బొమ్మలా కనిపిస్తున్నాను కదా అని పిచ్చిగా అరిచేసరికి సతీష్ చేతిలో మరోసారి దెబ్బ కాస్తుంది. నేలకు ముద్దు పెట్టుకున్న తన ముఖం చెంపకు చేతిని అడ్డు పెట్టి తల ఎత్తేసరికి సతీష్ కోపం నరాల్లో తేలుతున్నట్లు కనిపిస్తుంది. సరియు చెయ్యి పట్టి మీదకి లాగి నువ్వు అమ్మాయివేనా అని డౌట్ కొడుతుంది. అంటాడు అసహనంగా. బావా, చాలా గట్టిగా కొట్టావు, ఎందుకని? కంట్లో నీళ్లు తుడుచుకుంటూ అడుగుతుంది. ఎందుకు అర్థం కాదా? నువ్వు నీ పిచ్చితనంతో మదన్ సిరి ముందు నన్ను వెర్రోడ్ని చేశావు. మళ్ళీ సిగ్గు లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని సరియు భుజాన్ని నొక్కేసరికి అతడి బలం భుజంపై పడగా బోన్స్ విరిగే నొప్పికి తట్టుకోలేక అబ్బా అని దూరం జరగాలి అనుకుంటుంది. ఏడుస్తున్నట్టు నాటకాలు, నొప్పి ఉన్నట్టు ఏడుపులు అవసరమా? బావా, నిజంగానే చాలా గట్టిగా పట్టుకున్నావు, చెంప కూడా నొప్పి పెడుతుంది. ఇవే నాటకాలు తగ్గించు అంటూ సరియుని దగ్గరికి లాగేసరికి అక్కడే ప్రెజర్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. సతీష్ కోపం ఎప్పుడు బయటకు రాదు, వస్తే మాత్రం కోపాన్ని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదని ఆ క్షణమే అర్థమవుతుంది ఆమెకు. సిరి అరిచిందని కంగారు పడ్డాను, నువ్వు కూడా కంగారు పడబట్టే కదా నాతో పాటు రూమ్ దగ్గరికి వచ్చావు అంటుంది ధైర్యం తెచ్చుకొని. నన్ను నీతో కంపేర్ చేయకు సరియు, తిరిగి వెళ్ళిపోదామని చెప్తే ఏమన్నావు? ఒక అడుగు వేసినా కిడ్నాప్ అయిన విషయం చెప్పేస్తా అన్నావు. తనకి తెలిస్తే ఈసారి నుండి నువ్వెక్కడికి వెళ్ళినా కంగారు పడుతుందని తన కోసం ఆగిపోయా. ఇదంతా జరిగింది నీ వల్ల కాదా అని చిరాగ్గా సరియుని వదిలేసి తల పట్టుకొని చైర్లో కూర్చుంటాడు. బావా సారీ అంటుంది మెల్లగా సతీష్ దగ్గరకు వెళ్తూ. ఇంటికి వెళ్ళిపో సరియు అన్నాడు తన వైపు చూడకుండానే. సారీ యాక్సెప్ట్ చేయి, వెళ్ళిపోతా. ఇంకోసారి ఇలా నిన్ను ఇబ్బంది పెట్టను, అది ఈ జన్మలో జరగదులే, బయలుదేరు. నా ముఖం కూడా చూడవా, అంతలా విసుక్కుంటున్నావు అనగానే సరియు వైపు చూసి సెక్యూరిటీకి కాల్ చేశాడు. ఓకే పోతానులే గెంటేయకని వేడి పాపుకుంటూ వెళ్ళిపోతుంది. హ్యాండ్ పెయిన్ ఎక్కువగా ఉండడంతో సరియు పెయిన్ తట్టుకోలేక ఏడ్చుకుంటూ కార్లో కూర్చోగా డ్రైవర్ సరియు ఫాదర్కి కాల్ చేసి విషయం చెప్తాడు. అతను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమని చెప్పడంతో సరియు పర్మిషన్ అడగకుండానే తన బాబాయ్ హాస్పిటల్ ముందు ఆగుతుంది కార్. ఇల్లు వచ్చేసిందా అని చూస్తూ దిగుతుంది సరియు. రే, నిన్ను ఎవడు హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయమన్నాడు? నేనేమన్నా చెప్పానా అని అరుస్తుంది. మేడం పెద్ద సార్ చెప్పారు. ఏ సార్ చెప్పినా నాకు అనవసరం, నన్ను ఇంటి దగ్గరే డ్రాప్ చేయి అంటూ కోపంగా కూర్చోబోతుంటే సరియు చేతిని పట్టుకుంటాడు వాళ్ళ నాన్న. డాడ్ కమ్ అని సరియుని తీసుకెళ్తుంటే రానని మొండికేస్తుంది. అలాగే లాక్కెళ్ళి డాక్టర్ ముందు కూర్చోబెట్టేస్తాడు. సరియుకు ఏమైందన్నయ్య అడిగాడు ఆయన. తనని అడుగు. సరియు బేబీ ఏమైనా ప్రాబ్లమా? హ్యాండ్ పెయిన్స్ డాడ్, నాతో పాటు రా అని సరియుని వేరొక చైర్లో కూర్చోబెడుతూ చూసేసరికి బోన్స్ జాయింట్ దగ్గర ఎక్కువ నొప్పి రావడంతో ఎక్స్రే తీస్తారు. 10 నిమిషాల్లో రిజల్ట్ రావడంతో వెయిట్ ఏమైనా మోసావా అని అడిగాడు. లేదు. మరి బోన్ స్క్రాచ్ అయ్యే విధంగా ఎందుకు మారింది? ఇంకాస్త ప్రెజర్ ఇచ్చి ఉంటే విరిగి ఉండేది, కాస్త కూడా జాగ్రత్త లేదు అని చివాట్లు పెడుతూ బ్యాండేజ్ కట్టి ఫ్రాక్చర్ అయిన చోట నుండి మెడలో కాస్ట్ వేసి మరీ పంపుతూ 1 వీక్ వరకు తీయద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. కారులో రిటర్న్ అవుతుండగా డాడ్ సారీ అంటుంది మెల్లగా. సరియు చెంప మీద గుర్తులు, చేతి దెబ్బ, తను వచ్చే ప్లేస్ అంతా గమనించిన భాస్కర్ గారు ఆ దెబ్బలు ఎలా తగిలాయో అర్థం కావడానికి ఎక్కువసేపు పట్టదు. నిన్ననే ప్రమాదం నుండి బయటపడిందని సంతోషించాలో, ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నందుకు బాధపడాలో అర్థం కాదు. మదన్ సిరి పెళ్లి వెనుక నాకు ఒక రీజన్ ఉంది సరియు, కానీ నీకు సతీష్ సెట్ కాడు. ప్రేమ అని వెంటపడుతూ నీ క్యారెక్టర్ని పోగొట్టుకుంటున్నావు. ఆ విషయం తెలుస్తుందా అన్నారు సూటిగా. అందుకే వెళ్ళిపోయా, కానీ అక్కడికి వచ్చి మళ్ళీ నన్ను మెంటల్లో మార్చేశాడు. అక్కడికి పంపింది నేనే, నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక. సతీష్ కాదంటున్నా వెంట పడుతుంటే సైలెంట్గా ఉన్నాను. కానీ నీ ప్రేమలో 0.1% కూడా చూడలేని వాడిని ఇంకా కావాలని కోరుకుంటే చూస్తూ ఉండలేను. సిరి మదన్ల రిసెప్షన్ రోజే నీకు నా బిజినెస్ పార్ట్నర్ అబ్బాయి సాగర్తో ఎంగేజ్మెంట్. ఇక నో సెకండ్ ఆప్షన్, నో మోర్ ఛాన్సెస్, రిమెంబర్ అంటూ మ్యాన్సన్స్ ముందు బ్రేక్ వేశాడు. సతీష్ మాటలకు ఇప్పుడు తండ్రి మాటలకు సరియు గొంతు మొదటిసారి పెగలక మూగబోతే ఇష్టం లేదా అని అడిగారు వాళ్ళ నాన్నగారు. పెక్ స్మైల్తో అతన్ని పట్టుకొని మీరు ఏం చేసినా మా గురించి ఆలోచించే చేస్తారు, మీ ఇష్టం డాడీ అని వెళ్ళిపోతుంది.
కార్ దిగిన సరియుని మరోసారి పిలిచారు ఆయన. విండో అవతల నుండి చూస్తూ ఏంటి అని అడిగింది. హాస్పిటల్లోనే తీసుకున్న జెల్ కూతురు చేతిలో పెట్టి కారు స్టార్ట్ చేశారు. హుషారుగా వెళ్ళిన సరియు బ్యాండేజ్తో తిరిగి వచ్చేసరికి ఏమైందే అని కంగారుగా అడిగారు సుజాత గారు. ఏమైంది? నన్ను అడుగుతున్నావేంటే వెరిదానా? ఈ కట్టేంటి? ఎవరితో గొడవ పడ్డావు? పో అత్త, జారి కింద పడితే ఎవరితో గొడవ పడ్డావని అడుగుతూ నా ఇజ్జత్ తీసేశావు. జారి పడ్డావా? పడే ఉంటావు. ఉరుకులు పరుగుల మీద వెళ్ళావు. పడకుండా ఉంటావా అని నిట్టూరుస్తూ డాక్టర్ ఏమన్నారు అని సరియు పక్కన కూర్చొని జాలిగా అడిగారు. ఏం లేదులే, చిన్నదే, చిన్నాన్న చూశారుగా, అందుకే ఇంత పెద్దగా కట్టు కట్టారు. నేను రూమ్కి పోతా, సంజు ఉంటే కాస్త పంపించవా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ కోసం. నేనే వస్తా పద అని సరియుతో పాటు బయలుదేరుతారు. ఎవరితో చెప్పలేని బాధని ఒంటరిగా కాసేపు అనుభవించడానికి సమయం కోసం నేను పిలిచినప్పుడు వద్దులే అత్త అని చెప్పి రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుంది. ఎప్పటికీ తిరిగి ప్రేమించని వ్యక్తిని ప్రేమించడం ఒక విరిగిపోయిన రెక్కతో ఎగరడం వంటిది. వన్ సైడ్ లవ్ బ్యూటిఫుల్ లవ్ అంటారు. ఏ కమిట్మెంట్స్ లేకుండా చూస్తూ బతికేయచ్చు అని. కానీ అలా చూస్తూనే జీవితాంతం బ్రతకడం నెవర్. సతీష్ ఫోటోని హ్యాండ్ బ్యాగ్ నుంచి తీస్తూ అక్కడే కింద కూర్చుంటుంది. నీకు నేనంటే ఇష్టం లేదు, నాలోని లోపమా బావా? నన్ను ఇలా హర్ట్ చేసినందుకు కూడా బాధలేదు, కానీ నిన్ను ఇంకెప్పటికీ పొందలేనేమో అనిపిస్తుంది. డాడీ చెప్పినట్టు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానేమో. ఆ క్షణం నుండి స్మైల్ ఎలా ఉంటుంది అన్నది మర్చిపోతాను అనిపిస్తుంది. కోపం కూడా వస్తుందని కంట్రోల్ చేసుకోలేక గట్టిగా ఏడుస్తూ ఉండిపోవడంతో మళ్ళీ వాళ్ళ అత్తగారు వచ్చి డోర్ నాక్ చేసేసరికి కళ్ళు తుడుచుకొని ఓపెన్ చేస్తుంది. సరియు అన్నయ్యకి కాల్ చేశాను. చేతికి ఏదో ఆయింట్మెంట్ రాశారుగా, ఈరోజు వెట్ క్లాత్ పెట్టుకో, రేపు నేను స్నానం చేయిస్తా. పో అత్త, నాకు సిగ్గు అని ఏడ్చినట్టు కనబడనివ్వకుండా నవ్వుతూ మరోవైపుకు తిరుగుతుంది. ఈ అల్లరి పిల్లకు కూడా సిగ్గుందా? మరి బట్టలు ఎలా మార్చాలే? అందుకే సంజుకి పిలవమన్నాను. నువ్వు ఉంటేనే నాకు సిగ్గు, నువ్వు నీ సిగ్గు అని తల కొట్టుకొని సంజన దగ్గరికి వెళ్ళారు ఆవిడ. మొబైల్లో సరియు గురించి విన్న న్యూస్ని రిపీట్ మోడ్లో చూస్తుంది సిరి. ఒకవేళ జరగకూడనిది ఏమైనా జరిగి ఉంటే ఆ ఊహ కూడా ఆలోచించడానికి భయమేస్తుంటే సరియుకి కాల్ చేస్తుంది. కానీ తను ఆ సమయంలో సతీష్ దగ్గరకు వెళ్తుండడంతో సరియు కాల్ రిసీవ్ చేయదు. మమ్మల్ని అలా చూశారని వెళ్ళిపోయారా ఆలోచిస్తూ కంగారుగా సతీష్కి కూడా కాల్ చేస్తుంది. అతడు కూడా చూసుకోడు. వచ్చాక ఏం జరిగిందో అంతా తెలుసుకోవచ్చు అనుకుంటూ రూమ్లో వెయిట్ చేస్తుంటుంది సిరి. బుగ్గ మీద మదన్ పెట్టిన బయటికి ఏర్పడిన ఘాటు ఇంట్లో వాళ్ళ ముందు కవర్ చేయడం కోసం కాసేపు ఫేస్ మసాజ్ చేసుకొని శారీలో బయటకు వస్తుంది. అప్పటికి సరియు తన రూమ్లో ఉండడంతో తాను వచ్చినట్టు తెలియదు. సుజాత గారు సరియు రూమ్కి వెళ్ళి రిటర్న్ వస్తున్న సమయంలో సిరి చూడడంతో వచ్చేసిందా అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో రూమ్కి వెళ్తుంది. సరియు సిరి అని కంగారుగా కళ్ళు తుడుచుకొని నవ్వుతూ వెనక్కి తిరిగి ఏంటి అంటుంది. సరియు హ్యాండ్ బ్యాండేజ్ చూసి కంగారుగా చేతికి ఏమైందే అడుగుతుంది సిరి. జారి పడ్డాను, చిన్న దెబ్బనే. డాడీ చిన్నాన్న ఇద్దరు ఇలా చేయించారు. అబద్ధం సిరి, నిజమే, కింద పడ్డాను. సరే నొప్పిగా ఉందా అని హ్యాండ్ పట్టుకొని అడుగుతుంది. లేదు, సమ్మగా ఉంది నవ్వుతుంది సరియు విసుక్కుంటూ. సరియు నవ్వులో ఏదో బాధ కనబడుతున్న సిరి మనసులో ఉన్న సందేహాలకు ఆ బాధ దేనికో కనుక్కోవడం సాధ్యం కాదు. నా దగ్గర ఏమైనా దాస్తున్నావా, లేక ఏమైనా చెప్పడానికి ఆలోచిస్తున్నావా అనుమానంగా అడుగుతుంది సిరి. నీకు చెప్పడానికా? ఏముందని ఆలోచిస్తున్నట్టు నటించి ఇంకా బాత్ చేయలేదే అంటుంది. నువ్వు జోక్ అనుకుంటున్నావు, నాకు అస్సలు నవ్వు రావట్లేదు. మళ్ళీ అడుగుతున్నా, ఏమైనా చెప్పడానికి ఉందా? సిరి, దేని గురించి అంటున్నావే? సరియు మొదటిసారి తన దగ్గర తడబడడం, ఒక టెర్రరిస్ట్ దగ్గర కిడ్నాప్ అయిన విషయం ఇంకా తన దగ్గర చెప్పకుండా దాయడం సిరికి నమ్మబుద్ధి కావట్లేదు. తననే చూస్తూ 2 నిమిషాలు అలాగే ఉండిపోయింది. ఓకే, ఆ మ్యాటర్ లీవ్ ఇట్. ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో చెప్తావా అంటుంది. అబ్బా నీకేమైందే, తిక్క ప్రశ్నలన్నీ వేస్తున్నావు అనగానే సరియు చెంప మీద కొడుతుంది. సతీష్ కొట్టిన దాని మీదే సిరి కూడా కొట్టడంతో ఆ నొప్పికి తట్టుకోలేక కళ్ళు బిగించేస్తుంది. నా దగ్గర నటించే బదులు చచ్చిపోయా అనుకొని నీకు నచ్చినట్టు ఉండవే, ఎందుకే ఇలా ప్రేమించిన వాళ్ళతో కూడా అబద్ధాలు చెప్తావు? ఓకే, ఊపిరి అందించుకొని పెరిగాముగా, అప్పుడే అంత కానిదాన్ని అయిపోయానా? లేక నేను ఏమైనా తప్పు చేశానా?
ఒకే అమ్మ కడుపులో ఒకేసారి పుట్టిన వాళ్ళం. నువ్వు హ్యాపీగా ఉన్నావో లేవో తెలుసుకోలేని అనుకోకు అంటూ కోపంగా కంట్లో నీళ్లు తుడుచుకొని ఆ రూమ్ నుండి వెళ్ళిపోతుంది సిరి. ఏం మాట్లాడాలో అర్థం కాని సరియు అక్కడే అలా కూర్చుండిపోతే బలవంతంగా సంజనాన్ని తీసుకొస్తారు సుజాత గారు. వెట్ క్లాత్తో క్లీన్ చేసుకున్నావా లోపలకు వెళ్తూ అడిగారు. చేసుకుంటా. సంజు సరియు డ్రెస్ తీసి బెడ్ మీద ఉంచు, తాను క్లీన్ చేసుకున్నాక డ్రెస్ చేంజింగ్లో హెల్ప్ చేయి అని చెప్పి వెనక్కి తిరుగుతూ, ఈ పిల్లలందరికీ ఏమైందో ఒక్కొక్కరు ఒక్కో మూడ్లో ఉంటున్నారు అని గొనుక్కొని వెళ్ళిపోతారు. వదిన ఆర్ యు ఓకే? సంజు సారీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. మనలో మనకి ఇబ్బందులు ఏంటి వదిన? నువ్వు మాతో